वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे वन्दे नवघनश्यामं पीतकौशेयवाससं सारनन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृते श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् జగద్గురువైన శంకర భగవత్పాదులకు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారికి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి వారి పాదపద్మములకు వారి చరణారవిందములకు శిఖధూళి కంటే వరకు వంగి నమస్కరిస్తూ వారి అనుగ్రహం కోరుతూ అలాగే ఈ వేదికపై ఆసీనులయ్యున్న మహాత్ములు అవధాన ద్రష్ట స్ఫురద్రూపులు అమృతగాత్రులు శ్రీ 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 బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి వాచిక తపస్సంపన్నులు భగవద్గీత చెప్తుంది ఎలా మాట్లాడాలి ఎవరు వాచిక తపస్సంపన్నుడు అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే 17వ అధ్యాయంలో పరమాత్ముడు జాతిలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చేసిన మహోదాత్తమైన ఈ ఉపదేశం ద్వారా వీటిలో ఒకానొక మంత్రతుల్యమైన ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి అర్థంగా ప్రకాశించే మా గురుతుల్యులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి, అలాగే కవిశేఖరులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర శర్మ గారికి, వేదిక ముందున్న జ్ఞాన సింధువులు ధర్మబంధువులు మీ అందరికీ, అలాగే ఏ మహాత్ముడి జ్ఞాన రథం ముందుకు సాగితే అది ఈ రోజు నుంచి ప్రారంభమై 10 రోజుల పాటు నిర్విఘ్నంగా మహాద్భుతమైన ప్రభావం. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడడానికి అలవాటు పడిపోయాం హిందూ ధర్మం అని. దీనికి సనాతన ధర్మం అని పేరు. ఇతర మతాలు ఇతర మతాల తాకిడి భారతదేశం మీద విశేషమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, మన ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో మనది కూడా మతం అని మాట్లాడడానికి అలవాటు పడిపోయి చివరికి దీన్ని రిలీజియస్ టెక్స్ట్ గా మన అప్లికేషన్స్ లో చూడండి, రిలీజియన్ అంటే దురదృష్టవశాత్తు మనం హిందూ అని రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మతం అంటే అర్థం ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే సర్వులకి సుఖం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం. కాబట్టి భారతీయులది ధర్మం మాత్రమే, మతం కాదు మిత్రులారా. మతం అంటే వ్యక్తిగత అభిప్రాయం అనే మార్గంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అవి మిగతా మతాలకి వదిలేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ
నేను ఏ కార్యక్రమంలో అయినా ప్రత్యేకంగా ముందు ఒక పాయింట్, ఒక ముఖ్యమైన విషయాన్ని అండర్లైన్ చేసి చెప్తుంటాను. ఏ లక్ష్యంతో అయితే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారో వాటిని సరదాగా చూసి ఏదో పాట అయిపోయిన తర్వాత చప్పట్లు లాగా, ఏదో మీరు ఫీల్ అయి కొట్టే చప్పట్లు, మేము ఫీల్ అవుతామేమోనని కొట్టే చప్పట్లు, అనుభూతితో కొట్టే చప్పట్లు, సానుభూతితో కొట్టే చప్పట్లు, చివరికి ఇంటికి వెళుతూ ఏదో వైరాగ్యంలాగా ఆ కాసేపు కూర్చుని ప్రభావితం అయ్యి ఆ గంట అయిపోయిన తర్వాత మనం ఎందుకు వచ్చామో మర్చిపోయి వెళ్ళే టైం పాస్ కార్యక్రమాలకి దయచేసి జీవితంలో ఎప్పుడూ వెళ్ళకండి. అలా వెళ్ళేటైతే రాకండి. ఆ నేపథ్యంలో ఎంత జ్ఞాన సంపదని తను తపశ్శక్తితో పరమాత్మని దర్శించి, పరమేశ్వరుని దర్శించి, సరస్వతిని దర్శించి ఆవాహన చేసుకుని నిత్య నైమిత్తిక కర్మల ద్వారా, పూజాదిక కర్మల ద్వారా తాను సంపాదించుకున్న శక్తులన్నిటినీ ప్రపంచానికి పంచిపెట్టే, అంటే తిరిగి ఇచ్చే, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అంటాను చూడండి. పరమాత్మ ఇచ్చే శక్తిని దాచుకునేవాడు దొంగ, తిరిగి ప్రపంచానికి పంచిపెట్టేవాడు దేవుడు. జీవుడికి దేవుడికి పెద్ద తేడా లేదు మిత్రులారా. అలాంటి దైవ సమానులైన మహాత్ములు ఈ వేదిక మీద ఉండి ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గొప్ప వక్త అంటే ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేట్టు మాట్లాడేవాడు. ఉత్తమ శ్రోత అంటే నచ్చిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేవాడు, అంతే తప్ప ఊరికే బుర్రలో అలా వినేసి అలా వెళ్ళిపోవడం కోసం ఉద్దేశింపబడిన సభ కాదిది. ధర్మ సింధువులని వాళ్ళ జ్ఞానాన్ని మరింత బలపరిచే విధంగా, తర్వాత తరాలకి ఆదర్శంగా మన వారసత్వ సంపదగా అందించే స్ఫూర్తిని అందించడం కోసం ఈ వేదిక ఉద్దేశింపబడింది. నేను ఇవాళ చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికత అన్న మనం ఇవాళ దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ లో మనం అనువదించే పరిస్థితి భారతీయ ముఖ్యంగా మన సంస్కృతిలో ఉద్భవించిన పదాలు కానీ, మన సంస్కారం నుంచి ఉద్భవించిన పదాలు కానీ మీరు ఇతర భాషల్లోకి అనువదించలేరు మిత్రులారా. మంగళసూత్రాలు ఏమనువదిస్తారు చెప్పండి ఇంగ్లీష్ లో? మహోత్కృష్టమైన బ్రహ్మపదము ఏమనువదిస్తారు చెప్పండి మీరు? అస్పష్టమైన ఆంగ్లంలో అనువదిస్తే తప్ప అర్థం కాని స్థితిలో ఇవాల్టి తరం ఉండటం అనేది అత్యంత దురదృష్టకరం మిత్రులారా. ఈ పాపం మనదే మనదే మనదే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు నాకేమిటనే స్థితిలో ఉన్న మనల్ని ఉద్ధరించడం కోసం పరమాత్మ మనకి అందించిన జ్ఞాన సందేశమే భగవద్గీత. మీకు వేదాలు చదివే అవకాశం ఉందా? లేదు. లేదంటున్నాం మనం, ఉన్నా కూడా. అందుకని పరమాత్మ మన యందు దయ ఉంచి దాన్ని ఒకసారి గట్టిగా పిండి వేదాంతాలుగా పేర్కొనబడే ఉపనిషత్తుల్ని తయారు చేసి మనకు అందిస్తే అవి చదివే టైం ఉందా అంటే మళ్ళీ లేదనేసాం. అలాంటి సందర్భంలో బద్ధకస్తులైన మనలాంటి వాళ్ళకి, అజ్ఞాన స్థితిలో ఉన్న మనలాంటి వాళ్ళకి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి, అంటే ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరమాత్మ సృజన నుంచి మనం ఉద్భవించామో తిరిగి ఆ పరమాత్ముడి ఆశీస్సులు మోక్షం పేరుతో పొందే అవకాశం ఇంకొకసారి ఆలోచించండిరా అని సకాలంలో మరొక్కసారి పిండి ఆ సారాన్ని మనకు అందించిందే భగవద్గీత. మిగతా మతాల్లాగా కాదు మిత్రులారా. వాటికన్నిటికీ కొట్టుకుంటే ఒకే మేనిఫెస్టో, ఒకే ఒక గ్రంథం. కానీ మనకి హిందువుల్ని నడిపించే గ్రంథం ఏది అంటే ఒకటని చెప్పలేం మిత్రులారు. ఇట్లా చాలా చెప్తాం మనం. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేటిలో చూసినా మానవుడి జీవితాన్ని ధర్మ మార్గంలో వర్తింప చేయడం కోసమే మహాత్ములందరూ మాట్లాడారు. వాళ్ళకేమీ స్వార్థం లేదు మిత్రులారా. ఆ నేపథ్యంలో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జగద్గురువు అనగా ఎవరు అంటే, మనం ముగ్గురికి ఆ పోస్ట్ ఇచ్చింది ఈ దేశం ప్రపంచానికి ఒక్కసారి సందేశంగా చెబుతూ. ఎవరా ముగ్గురు అంటే, మొదటి జగద్గురువు కృష్ణం వందే జగద్గురు. ఇంగ్లీష్ లో రాసుకుని మాట్లాడకండి మిత్రులారా. ఇంగ్లీష్ లో రాసుకుని చదివితే కృష్ణం వన్డే జగద్గురు అవుతాడు. వాడు వన్డే జగద్గురు కాదు, వాడు లైఫ్ టైం జగద్గురు. ఎప్పటి జగద్గురు? మిగతా మతాలు ఎప్పటివి? 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునుడికి ఉపదేశించే నాటికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించేసి 5000, ఇప్పటికి 5120 సంవత్సరాలైన మిత్రులారా. ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరిగిన రోజుల్లో పంచిపెట్టబడిన జ్ఞాన సందేశం భగవద్గీత. అది నా దేశం.
కాబట్టి అలా అందించిన జగద్గురువు తాను ఆచరిస్తూ మాట్లాడతాడు. నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను మిత్రులారా, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో అతగాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన, ఆశీర్వదించగలిగిన శక్తి ఉంటుంది. ఊరికే మైకి ఇవ్వగానే మాట్లాడేయటం కాదు. కాబట్టి కృష్ణుడు ఏదైతే తను ఆచరిస్తాడో అది మాత్రమే మాట్లాడతాడు. గీతలో అనేక సందర్భాల్లో చెప్తాడు. ముఖ్యంగా ఒక సందర్భంలో, నాకు పొందదగింది గాని పొందవలసింది గాని ప్రపంచంలో ఏదీ లేదు, అయినప్పటికీ నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కర్మని ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని మిగతా ప్రపంచమంతా నన్ను అనుసరించే ప్రయత్నం చేస్తూ నాశనం అయిపోతుంది. అందుకని నాకు అవసరం లేకపోయినా కర్మను ఆచరిస్తున్నాను. అయితే ఆ కర్మని ఎలా ఆచరించాలో చెప్తాడు పరమాత్మ. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడైన వాడు దేన్ని ఆచరిస్తాడో లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అసలు ఎవడు ఉత్తముడు? మనకి రెండు పదాలు ఉన్నాయి, ఉత్తముడు, ఉన్నతుడు. ఉన్నతుడు అంటే ఎవడైనా కావచ్చు. పదవి వల్ల ఉన్నతుడు, ధనము వల్ల ఉన్నతుడు, ఆ సీట్లో కూర్చుంటే ఉన్నతుడు, లేకపోతే ఆ సీట్ లేకపోతే అంతే. కానీ ఉత్తముడు గుణం పరంగా ఉత్తముడు. రాముడెవరు? ఉత్తముడు. దేని పరంగా? ప్రపంచం తనని ఆదర్శంగా తీసుకుని తనని అనుసరించే స్థితికి ఒక మానవుడు కనుక నడవగలిగితే, ప్రవర్తించగలిగితే అతడు ఉత్తముడు. అది చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఆ స్థితిలో మీరు భగవద్గీత చదివితే మీరు మొట్టమొదటిసారి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముఖ్యంగా తల్లుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా, తల్లుల్ని అర్థిస్తున్నాను. మనకన్నిటికీ మాతృశబ్దంతోనే మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, అన్నిటికీ మాతృ శబ్దంతో. అది అత్యంత పవిత్రమైంది, అత్యంత బాధ్యత కలిగింది. బిడ్డ చెడిపోతే ఎవడ్రా, ఏ తల్లిరా కంది అని విసుక్కుంటారు. బిడ్డ బాగుపడితే ఎంతటి తల్లి ఇంతటి మహాత్ముని ప్రపంచానికి అందించిందో అని పాదాభివందనం చేస్తారు. అంతటి బాధ్యత తల్లికుంది. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు అన్నట్టు గుర్తు నాకు ఎక్కడో పాటలో, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వడమే తెలిసింది కాబట్టి ఆవిడ్ని మాతృదేవోభవ, దైవంతో సమానంగా కొలిచింది ఈ దేశం. అలాగే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని నాన్నని కూడా పితృదేవోభవ అన్నారు. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి అంతటి వ్యక్తిని నువ్వు ఏమి ఇవ్వలేవు, వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేవు. అలాగే నీకు జ్ఞానం ఉపదేశించి, అంటే ఒక జీవితం అంతా తపస్సు చేసి నిరంతరం అధ్యయనం ద్వారా తను సేకరించిన, తను సముపార్జించిన శక్తిని ఇవాళ ఒక గంట అనే కమండలంలో బంధించి మనందరికీ తీర్థంగా ప్రసాదించిన మాడుగుల వారు, వారికి ఏమన్నా తిరిగి ఇవ్వగలవా? నాకు ఏమిస్తే ఈ కార్యక్రమానికి నేను రావాలి అని అడిగి వచ్చారా ఆయన? విశ్వనాథ గోపాలకృష్ణ గారి తపస్సు ఎంత! ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాలని సమాజానికి త్యాగం చేశారు మిత్రులారా. ప్రకృతి నుంచి ఏవైతే పాఠాలు నేర్చుకున్నారో, పరోపకారాయ చరంతి గావః, గోవులు పాలిస్తున్నాయి వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడల్లాగా మేపటం కోసం. వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, అవి తినడం కోసం కాదు, మనం తినడం కోసం. నదులు ప్రవహిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన దాహార్తి తీర్చడం కోసం. ఇన్ని మనకిస్తుంటే మనం తిరిగి సమాజానికి ఏమన్నా ఇస్తున్నామా అంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? నిజానికి మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, తర్వాత మీ బిడ్డలకు ఎంతవరకు పంచిపెడుతున్నారు? నేను నిజానికి దేవాలయాల్లో భగవద్గీత నేను పాడడమో లేదో చెప్పడమో అవకాశం వస్తే నేను ఆనందించే స్థితి కంటే, నేను స్కూల్స్ కి, పాఠశాలలకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్లి విద్యార్థుల మధ్య మాట్లాడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను మిత్రులారా. రేపు లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది తర్వాత తరం వల్లే సాధ్యం, యువకుల వల్లే సాధ్యం. అది స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలి అంటే అది కేవలం భగవద్గీత పాఠం వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా. దీన్ని మనమంతా ఊరికే నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి మీరు స్ఫూర్తి పొంది ఎవరింట్లో అయితే భగవద్గీతలు, ఎందుకు భగవద్గీత అంటున్నానో, నేను పూర్వకాలంలో దాదాపుగా 12 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాను మిత్రులారా. ఇంతటి మహాత్ములందరూ మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు నేను ఇందాక సరదాగా లేదు అమృత గాత్రం అని, ఏ గాత్రం వినడం వల్ల మనకి ఒక ఆధ్యాత్మికమైన దివ్యమైన అనుభూతి కలుగుతుందో, ఆ అనుభూతికి
6 అడుగుల పోత పోస్తే ఆయన నాగఫణి శర్మ గారు ఎన్ని నేర్చుకున్నామో కింద కూర్చుని, ఎన్ని నేర్చుకున్నామో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వాళ్ళు చరిత్ర చరణంగా చెప్పింది చెప్పరు. వాళ్ళు ప్రతిరోజు కొత్త విషయాన్ని ప్రపంచానికి వాళ్ళు సృజించి ప్రపంచానికి దర్శనం చేయిస్తూ ఉంటారు. దీన్ని మనం మనసులోనే సమాధి చేస్తున్నామా, తిరిగి దాన్ని అందులో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, తర్వాత స్థితిలో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామా, అది ఇంపార్టెంట్. భగవద్గీత గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ నేను మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్. భగవద్గీత పాఠ్య గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. ఒక్క జీవితంలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి అని ఎవరిని అడిగితే చెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించగా 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మధ్య మధ్యలో సందేహాలు వచ్చినప్పుడల్లా అర్జునుడు ప్రశ్న రూపంలో ఒక్కొక్క శ్లోకం అడిగాడు. అవి వెరసి 84 శ్లోకాలు. అలాగే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినవి 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఒక్క శ్లోకం, వెరసి 700 శ్లోకాల మహాద్భుతమైన సంహిత. జీవితంలో మరెవరి ఊరికే టైటిల్ ఇవ్వలేదు మిత్రులారా. అదేం పబ్లిసిటీతో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎలా అయితే మనం ఈ అవార్డులు కొనుక్కుంటున్నామో, అండర్లైన్, ఒకప్పుడు అవార్డులు ఇచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. అలా ఇవ్వబడింది కాదు కృష్ణ వందే జగద్గురు అని. అంటే ఆ స్థితిని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారు ఎన్నో శాస్త్రాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో వాదోపవాదాలు, ఎన్నో తర్కాలు, ఎంతమందినో జయించగా ఏర్పడిన స్థితి అది. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టు జ్ఞాని నా స్వరూపమే అని చెప్పినట్టు శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే శంకర భగవత్పాదులు కూడా పరమాత్మ తత్తుల్యుడే. ఏ కారణంగా? జ్ఞాని కావడం కారణంగా. అలా ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక జగద్గురు ఉన్నారు. వారే పరమాత్ముడి ఆంతర్యాన్ని యథాతథంగా ప్రపంచానికి పరమాత్మతో అనుసంధానమై పరమాత్మతో సహగమనం చేసి పరమాత్ముడి స్థితిని, పరమాత్ముడి ఆలోచన విధానాన్ని, పరమాత్ముడి మార్గాన్ని ప్రపంచానికి చెప్పిన మహాత్ముడే, భగవత్ సమానుడే వ్యాస భగవానుడు. ఈ ముగ్గురికి మాత్రమే టైటిల్ ఏంటది? కృష్ణం వందే జగద్గురు. వీళ్ళు జగద్గురువులు, వీళ్ళు జగద్గురువులు. అసలు కృష్ణుడి జగద్గురు ఎలా అయ్యాడు అంటే 4 ముక్కల్లో జాగ్రత్తగా గ్రహించండి మిత్రులారా. ఇహ పరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి చెందిన, ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయ శ్రేయస్సులను తగిన మార్గంలో బోధించేవాడు గురువు అవుతాడు. అయితే దేశ కాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి మహోదాత్తమైన భగవద్గీత, విశ్వజనీనమైన భగవద్గీత రూపంలో పాఠం చెప్పడం ద్వారా, మరెవ్వరూ చెప్పలేనంత గొప్ప పాఠం చెప్పడం ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. ఇక్కడ కొట్టచ్చు, అది ఆయనకి టైటిల్. సో ఇహ పరలోకాల్లో ఇక్కడ సౌఖ్యం సమకూర్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే సత్కర్మ చేయడం. మనం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఎందుకు బాధగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు నా జీవితానికి, నా కుటుంబానికి దుఃఖం ఆక్రమించింది అంటే దానికి ఎవరిని అడగక్కర్లా. మీరు ఆధ్యాత్మిక సంపన్నుడైతే, జీవిత ప్రారంభ దశ నుంచే మీరు స్పిరిచువల్ పర్సనాలిటీ అయితే, మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి రోజుకి ఒక పావు గంట మీరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపండి. ప్లీజ్ స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఊరికే వచ్చేది అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అందులో సందేహం లేదంటున్నాడు. అంటే అయితే దీని ఎక్కల వెళ్ళిపోయే ముందు ఒక్కసారి పరమాత్మ అంటే స్వర్గం వచ్చేస్తుందా అంటే అప్పుడు నువ్వు అనాలి అంటే ఎంత సాధన ఉండాలి మిత్రులారా. జడభరతుడనేవాడు అంత్యకాలంలో జింకను స్మరించడం వల్ల ఎలా అయితే వచ్చిందో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎన్ని సందేహాలున్నా జీవిత కాలంలో, మన ప్రయాణంలో ఎన్ని సందేహాలున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత మానసిక ఒత్తిడున్నా, వాటన్నిటికీ ఒకే ఒక దివ్య ఔషధం, పరిష్కారం భగవద్గీత మాత్రమే. గాంధీజీ పిచ్చివాడు కాదు మిత్రులారా. నా తల్లి జీవిత ప్రారంభంలోనే గతించింది, ఆ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీత అన్నాడు మహాత్మా గాంధీ.
ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడంలో నిస్వార్థమైన కృషి చేసిన ఓ మహాత్మా, ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని జాతంతా మహాత్మా గాంధీ వైపుకు వేలు పెట్టి చూపిస్తూ చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సంకలోంచి భగవద్గీత పుస్తకం తీసి, ఈ క్రెడిట్ నాది కాదు, గీతదే 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 అన్నాడు. భగవద్గీత మనది కాబట్టి మనం చప్పట్లు కొట్టుకుని మనం ఆనందిస్తే గొప్ప విషయం కాదేమో, కానీ ఎవరన్నారు తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఎవరు వీళ్ళందరూ? పాశ్చాత్యులు. భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్న మహాత్ములు పాశ్చాత్యులు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కస్తూరి మృగం లాంటి వాళ్ళం. కస్తూరి మృగం ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందో తెలియక, అంటే తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుందిట. అలాగే మనం కూడా మన దగ్గర భగవద్గీత అనే ఒక గొప్ప జ్ఞాన గ్రంథం ఉందనే రియలైజేషన్ లేక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక ట్రాన్స్లేట్ కాబడిన అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని చదువుతున్నాను చూడండి. ఎంత దురదృష్టం చూడండి. ఒక భగవద్గీత చదివితే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మధ్యలో ఎక్కడో సందేహం వచ్చి అర్జునుడు అడుగుతాడు, నువ్వేంటి ఒకసారి కర్మ అంటున్నావు, ఒకసారి భక్తి అంటున్నావు, ఒకసారి జ్ఞానం అంటున్నావు, కొంచెం క్లారిటీతో చెప్పంటే, నాన్న కన్ఫ్యూజ్ కాకు, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకు వచ్చేది జ్ఞానమే. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. భగవద్గీత అంటే డ్యూటీ బేస్డ్ ప్రీచ్. ఏ ఆధ్యాత్మిక గ్రంథం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, కాకూడదు మిత్రులారా. ఇది అత్యంత దురదృష్టం. నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నేను చాలా ఆనందించేవాడిని. నాగభరణ్ శర్మ గారు గురుతుల్యందులో ఆనందించేవాళ్ళు. అంటే ఏ స్థితిలో, ఏ ఏజ్ లో, ఏ దశలో మనం ఆధ్యాత్మికత అనేది మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటే తర్వాత జీవితం మహాద్భుతం అవుతుందో, స్ఫూర్తిదాయకం అవుతుందో, జాతికి ఆదర్శం అవుతుందో, స్వార్థరహిత ఉత్తమ జాతి నిర్మాణం జరుగుతుందో, ఆ దశలో మనం ఇలాంటి గ్రంథాలు చదవలేకపోతాం మిత్రులారా. ఆసక్తి ఉండట్లేదు మనకి. ఎంతసేపు టీవీ పెడితే అంటావా అంటావా, ఏం కర్మది? భగవద్గీత చెప్తుంది దేనికి అనాలి, దేనికి అనాలి అని. భగవద్గీత స్పృశించని విషయం అంటూ లేదు మిత్రులారా. మనకి ఏ రూపంలో అయితే మనకి పుట్టక ముందే పరమాత్ముడు సిద్ధాన్నం తయారు చేసి ఉంచాడో, జాగ్రత్తగా వినండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎంత గొప్ప శ్లోకమో. ఘంటసాల గారు మనం తపస్సు, నేను ఎప్పుడో క్వశ్చన్ గుర్తు చేసుకుంటుంటాను మిత్రులారా. తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్మ ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల కూడా. నాకు ఊహ తెలిసినప్పుడు భగవద్గీతని మా నాయనమ్మ అదేదో నాకు ఎలా పాత తరం వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేసేశారంటే, భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని, గుడికి వెడుతున్నారంటే వాడికి ఆయువు మూడిందని, వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడంటే దేవుడి పిలుపుకి ఆసన్నం అయ్యాడని, వాడు ప్రిపేర్ అవుతున్నాడని అలా తయారు చేశారు మిత్రులారా. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత కేవలం పఠన గ్రంథం కాదు, భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం, భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. కాబట్టి గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇది స్లోగన్. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, నీ ఆలోచన మారిపోతుంది. నేను ఇందాక చెప్పాను, ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, ఒకసారి ఎవడో బాధపడలేక మనం చదువుతాం, ఏదో చదవరా అంటే, ఎడ్విన్ ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు. ఒక్కసారి చదవడం ప్రారంభించిన తర్వాత, నేను ఈ దేశంలో పుట్టి భగవద్గీతను ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన. అక్కడి నుంచి ప్రారంభమైతే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది. అది ఆలోచింపచేస్తుంది, ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ. కాబట్టి ఏ శ్లోకం యుక్తాహార విహారస్య. ఇప్పుడు చూడండి, అసలు ఇండియాలో ఒబేసిటీ ఎంత దారుణంగా, ఆడపిల్లలు ఎలాంటి పర్సనాలిటీతో కనిపిస్తున్నారు చూడండి, మగపిల్లలు ఎలాంటి పర్సనాలిటీలతో కనిపిస్తున్నారు చూడండి. ఎప్పుడు తినాలో తెలియదు.
ఎప్పుడు పెట్టినా తినేయటం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, ఎప్పుడు పెట్టినా తినేసేయటం, ఏది పడితే తినటం, ఏది పెట్టినా తినేయటం, రోడ్లు క్రాస్ చేస్తూ తినేయటం. అలా తినకూడదని చెప్తోంది భగవద్గీత. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము ఇవన్నీ ఉన్నవాడికి ఆత్మ సంయమ యోగము లభ్యము. ఏమిటి ఆత్మ? ఏమిటి దాంతో సంయోగం? ఏమిటి యోగం అంటే? ఏమిటి? యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఎవడ పడితే వారితో కలయిక. కలయికేనా? కాదు. జీవాత్మ పరమాత్మతో కలయికే అల్టిమేట్ అని చెప్తుంది భగవద్గీత. లోయర్ లెవెల్ స్టాండర్డ్ కాదు మిత్రులారా. భగవద్గీత అనే గ్రంథం మీరు చదివే ముందే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మీరు చదవగానే అర్థం కాదు. ఫస్ట్ అండర్లైన్. 10 సార్లు చదివినా మీకు అర్థం కాదు. అండర్లైన్. అందుకనే శంకర భగవద్పాదులు చెప్తారు, ఈ ప్రపంచానికి భగవద్గీతకి భాష్యం రాసి ప్రపంచానికి అందించిన మొదటి జగద్గురు, ఒకే ఒక జగద్గురు శంకర భగవత్పాదులు. ఏమంటారంటే ఆయన, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతప్రియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. వాడి గురించి యముడు డిస్కస్ చేయట. ఎవరంటే? ముగ్గురు గురించి. భగవద్గీత కించిదధీత. దాని లక్ష్యం, అంతరార్థం ఏమిటంటే, భగవద్గీతలో ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడికి చదవగానే అర్థం కాదు. అది యుక్తాహార విహారాదులు అన్నాడు. ఏమర్థం అవుతుంది మనకి? యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలించడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను అంటాడండి. నిజానికి ఇప్పుడు చెప్పిన ఇన్ని పదాలు, ఇన్ని వాక్యాల్లో ఒక్క ముక్క మనకు అర్థమవుతుందా? యేసు వచ్చును ఈజీగా అర్థమవుతుంది. వాడు రాడు, వీడు రాడు, తపస్సు లేకపోతే. గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా గురువు. అయితే మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి తేడా ఏమిటంటే, ఈ గ్రంథం కనుక మీరు పట్టుకుంటే అది చివరికి మిమ్మల్ని చేర్చేది మోక్ష తీరం వైపుకి. మధ్యలో ఎక్కడ నో డీవియేషన్స్.